ఓం నమో వెంకటేశాయ. సర్వశ్రేయోవధిభూత సర్వప్రేయో నిధిభూత గోవింద గోవింద. శుక్లం జన్మ ప్రదత్తం విశదజనకయో సర్వకర్త్రా త్వయైవ సావిత్రం జన్మ తద్వత్సదయ గురువరేణాపి భూమ్నా త్వయైవ దైక్షం జన్మాపి చోక్తం వివిధకరణసన్మార్గదేష్ట్రా త్వయైవ సర్వం హ్యేతత్సదర్థం మతిజనివిధయా దేవకార్యం త్వయైవ అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటాపటన మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని జన్మాదులని సార్థకం చేయవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయనాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాభిదఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశనితత్వభానం విష్ణోః పదం విశతభాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. ప్రచేతసులకి నారద మహర్షి గారు దర్శనమిచ్చారు. ప్రచేతసులేమో బ్రహ్మసత్రంలో దీక్షగా కూర్చునున్నారు. వాళ్ళు నారద మహర్షి గారిని మరొకసారి ఉపదేశం చేయమని ప్రార్థించారు. నారద మహర్షి గారు చాలా వివరంగా చెప్పుకుంటూ వస్తున్నారు. తజ్జన్మ అని మొదలుపెట్టారు. శ్రీహరి సేవ లేనిదే ఏ పనికి ప్రయోజనం లేదన్నారు. శ్రీహరే శ్రేయస్సాధనాలన్నిటికంటే కూడా పైన ఉన్నవాడు అనే మాట చెప్పారు. ఆ శ్రీహరినే పట్టుకోవాలి, శ్రీహరితో సంబంధం ఉన్నటువంటి పనులకే విలువ ఉంటుంది అని చెప్పారు. ఇలా చెప్పేసరికి
శ్రోతలలో ఒక చిన్నపాటి కలవరం ఏర్పడవచ్చు. శ్రేయస్సాధనాలు ఉన్నాయి అంటున్నారు, శ్రీహరి ఉన్నాడు అంటున్నారు. శ్రేయస్సాధనాల కింద ఈ సృష్టిలో ఉండే పదార్థాలన్నీ ఉన్నాయి అంటున్నారు. వాటన్నిటికంటే శ్రీహరి ఉత్తముడు అని చెప్తున్నారు. ఉన్న ఈ శ్రేయస్సాధనాలని, ఉన్న ఈ ప్రాపంచిక విషయాలని వదిలేసేసి అన్నిటికంటే గొప్పవాడైనా సరే ఆ శ్రీహరినే పట్టుకోమంటే ఎందుకు పట్టుకోవటం అనే ప్రశ్న వస్తుంది కదా. ఇవన్నీ శ్రేయస్సాధనాలే, ఇవి కూడా ఉన్నాయి, ఈ సాంసారిక విషయాలు ఉన్నాయి, వీటి వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, వీటిని ఎంతో కొంత అనుభవించవచ్చు. శ్రీహరి అందరికంటే గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడు కాబట్టి ఆయన్ని కొంచెం ఎక్కువ పట్టుకుంటే పట్టుకోవచ్చు. అంతేగాని ఇవన్నీ వదిలేసి శ్రీహరిని పట్టుకోవాలి అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అని శ్రోతల్లో కలవరం లాంటిది ఏర్పడవచ్చు అని నారద మహర్షి గారు భావించారు. దాంతో ఒక అద్భుతమైన శ్లోకాన్ని తెర మీదకి తెస్తున్నారు. ఏతత్పదం తజ్జగదాత్మనః పరం సకృద్విభాతం సవితురి యథా ప్రభా యథాసవో జాగ్రతి సుప్తశక్తయః ద్రవ్య క్రియా జ్ఞానభిదా భ్రమాత్యయః అని. మీరు అనుకున్నట్లుగా ఈ సాంసారిక విషయాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఏదో ప్రయోజనాన్ని తెచ్చిపెడతాయి, వాటికంటే శ్రీహరి గొప్పవాడు అనే మాటే చెప్పదలుచుకుంటే అది తప్పు అవుతుంది. ఈ సాంసారికమైనటువంటి విషయాలు స్థిరంగా లేవు. నిజం చెప్పాలి అంటే ఈ సాంసారికమైన విషయాలు లేవు అని కూడా చెప్పచ్చు, దాదాపుగా లేవు అని చెప్పినా చెప్పచ్చు. ఎందుకంటే ఏతత్పదం తజ్జగదాత్మనః పరం సకృద్విభాతం సవితుర్ యథా ప్రభా. ఈ కనిపించేటువంటి ప్రపంచమంతా కూడా ఏతత్ కనిపించే ప్రపంచం ఎన్ని రకాలుగా చూసుకున్నాం, ఎన్ని రకాలుగా విభజించుకున్నా సరే మనకు తెలిసిన ఈ ప్రపంచం అంతా కూడా సకృద్విభాతం, ఒకప్పుడు కనిపించి ఒకప్పుడు కనిపించకుండా పోయేదే. ఒకప్పుడు కనిపించి ఒకప్పుడు కనిపించకుండా పోవాలి అంటే అది శాశ్వతం కాదు అని ఒప్పుకుని తీరవలసినటువంటి అంశం. ఒకప్పుడు కనిపిస్తోంది, ఒకప్పుడు కనిపించట్లేదు. మన భాషలో చెప్పుకోవాలంటే పుట్టుక ముందు లేదు, పుట్టిన తర్వాత కనిపిస్తోంది, మళ్ళీ ఎప్పటికో ఒకప్పటికి నశించిపోతే తర్వాత లేదు. నారద మహర్షి గారి భాషలో చెప్పుకోవాలంటే సకృద్విభాతం, ఎప్పుడో ఒకప్పుడు కనిపిస్తోంది, మాయమైపోతోంది. కనిపించడానికి ముందు లేదు, మాయమైపోయిన తర్వాత లేదు. ఇలాంటి సకృద్విభాతం ఎప్పుడో ఒకప్పుడు కనిపించేటువంటి ఈ ప్రపంచాన్ని ఉంది అని ఎలా నమ్మగలము? దీన్ని శాశ్వతం అని ఎలా నమ్మగలము? దీని ద్వారా వచ్చే ప్రయోజనాలు నిజం అని ఎలా నమ్మగలము? సకృద్విభాతం, ఈ సకృద్విభాతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అని అన్వేషణ ప్రారంభిస్తే ఉన్నట్టుండి ఎక్కడి నుంచి కనిపించింది, ఉన్నట్టుండి ఏ కారణంతో కనిపించింది అని అన్వేషణ ప్రారంభిస్తే జగదాత్మనః పరం అని అర్థమవుతోంది. జగదాత్మనః, ఈ ప్రపంచం, మనకు కనిపించేటువంటి ప్రపంచం మొత్తానికి మూల కారణం ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరమాత్మ అని పిలుచుకుంటాము. ఆ మూల కారణం ద్వారా ఇది బయటకు వచ్చింది, లేదా మూల కారణం ద్వారా కనిపిస్తోంది అని అర్థమవుతోంది. అంటే ఒకప్పుడు చటుక్కున కనిపించి మాయమైపోయేటువంటి ఈ ప్రపంచం, చటుక్కున కనిపించి మాయమైపోయి అశాశ్వతంగా ఉండేటువంటి ఈ ప్రపంచం, అశాశ్వతమైన ప్రయోజనాలను ఇచ్చే ఈ ప్రపంచం, ఈ ప్రపంచానికి మూల కారణాన్ని తెలియచేస్తోంది. ఈ ప్రపంచం ద్వారా మూల కారణాన్ని పట్టుకోవచ్చు. జగదాత్మ అనే ఆయన యొక్క రూపాన్ని కాస్తంతైనా పట్టుకోవచ్చు. పట్టుకుంటే ఈ ప్రపంచం గొప్పదా, ఆ జగదాత్మకుడైనటువంటి ఆ మూల కారణం అనేవాడు గొప్పవాడా అనే ప్రశ్న వస్తుంది. చటుక్కున కనిపించి మాయమైపోయే ప్రపంచం, విశ్వసించలేనటువంటి ప్రపంచం కంటే ఈ ప్రపంచానికి మూల కారణంగా నిలబడే శాశ్వతుడైనటువంటి పరమాత్మ గొప్పవాడు, పట్టుకోవలసిన వాడు అని తప్పనిసరిగా తేలుతుంది. ఇలా గనక తేలినట్లయితే ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం వచ్చినట్లు అవుతుంది. హరినే ఎందుకు పట్టుకోవాలి, పరమాత్మనే ఎందుకు పట్టుకోవాలి, ప్రపంచాన్ని ఎందుకు పట్టుకోకూడదు
అంటే ప్రపంచాన్ని నమ్మేందుకు వీలు లేకుండా ఉంది. ఇది కనిపిస్తోంది, మాయమైపోతోంది. కానీ ప్రపంచానికి మూల కారణమైనటువంటి పరమాత్మ శాశ్వతంగా ఉన్నాడు. కాబట్టి శాశ్వతమైన ఆయన్ని పట్టుకోవాలి. అశాశ్వతంగా ఉండే, అలా కనిపించి కనిపించినట్లుగా ఉండేటువంటి ప్రపంచాన్ని పట్టుకుంటే ప్రయోజనం లేదు అని తెలుస్తోంది. మరైతే శాశ్వతుడైనటువంటి పరమాత్మ ద్వారా వచ్చిన ఈ ప్రపంచానికి పరమాత్మకు ఏ రకమైనటువంటి సంబంధాన్ని చెప్పుకోవాలి అనే ప్రశ్న వస్తుంది. పరమాత్మే మూల కారణం అని తేల్చారు కదా. మూల కారణం అనేటువంటి పరమాత్మకు ఈ ప్రపంచానికి ఏ రకమైన సంబంధం అంటే దానికి మహర్షి గారు చెప్తున్నారు, సవితురు యథా ప్రభ, విడదీసి చూపించలేనటువంటి సంబంధం. సవితు సూర్యుడి యొక్క ప్రభ కిరణాలు, సూర్యుడి నుంచి కిరణాలను విడదీసి చూపించలేము. సవితు సూర్యుడికి ప్రభ ఆయన యొక్క కిరణాలకి భేదాన్ని చెప్పలేము. అలా ఉంటుంది ఆ రెండిటి యొక్క సంబంధం. కిరణాలు ఒక క్షణంలో ప్రసరించి మాయమైపోతాయి. సూర్యుడు మాత్రం 3 కాలాల్లోనూ నిలబడి ఉంటాడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే సకృద్విభాతం ఉన్నటుండి చటుక్కున మన కళ్ళ ముందు మెరిసి మాయమైపోయేటువంటి ప్రపంచం సూర్యుడి కిరణాలలాగా, సూర్యుడి నిండు వచ్చినటువంటి కిరణాలలాగా మన ముందు నిల్చునుంది. ఈ కిరణాల్లాంటి ప్రపంచాలు ఎన్నిటికో మూల కారణంగా ఆ పరమాత్మ నిలబడి ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ప్రపంచానికి పరమాత్మకి ఈ రకమైన సంబంధాన్ని ఒకదాన్ని చెప్పచ్చు. సవితు యథా ప్రభ అని చెప్పచ్చు. లేదంటే ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, యథాసమో జాగ్రత్త సుప్తశక్తయ అని చెప్పుకోవచ్చు. మనం మెలకుగా ఉన్నప్పుడు మన ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఇంద్రియాలన్నీ చక్కగానే పనిచేస్తాయి. మనం నిద్రపోతున్నప్పుడు ఇంద్రియాలన్నీ కూడా పడుకుంటాయి. మనం మెలకుగా ఉన్నప్పుడు పనిచేసేటువంటి ఇంద్రియాలు నిద్రపోతున్నప్పుడు ఎందుకు పనిచేయట్లేదు అని ఒక క్వశ్చన్. ఈ ప్రశ్నకి సమాధానం రావాలి. మెలకుగా ఉన్నప్పుడు పనిచేసినటువంటి ప్రాణమే నిద్రపోతున్నప్పుడు కూడా పనిచేస్తోంది. ప్రాణం పనిచేస్తోంది. శరీరంలో ఉండే చాలా భాగాలు మనం నిద్రపోతున్నప్పుడు పనిచేస్తూనే ఉన్నాయి. కానీ ఇంద్రియాలు మాత్రం పనిచేయట్లేదు. కళ్ళు చూడట్లేదు, ముక్కు వాసన పీల్చట్లేదు. నిద్రపోతే ఇవేమీ పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదు అంటే మనకు తెలిసినంతలో ఏం చెప్పుకోవాలి, యథాసవ సుప్తశక్తయ. ఎప్పుడైతే మనిషి నిద్రపోతాడో అప్పుడు అతని యొక్క ఇంద్రియాల తాలూకు శక్తులన్నీ కూడా సుప్తావస్థకు చేరుకుంటాయి. వాటి యొక్క శక్తులన్నీ కూడా పడుకుని ఉంటాయి. మనిషితో పాటే పడుకుని నిద్రపోతూ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైతే మనిషి లేస్తాడో అప్పుడు జాగ్రత్త మళ్ళీ లేస్తాయి. అంటే నిద్రపోతున్నటువంటి మనిషిలో అతని తాలూకు ఇంద్రియ శక్తులన్నీ నిద్రాణ స్థితిలో ఉంటాయి. మళ్ళీ అతను లేచేసరికి మేల్కొని ఉంటాయి. 2 కాలాల్లోనూ ఇంద్రియ శక్తులు ఉన్నాయి. కానీ ఒక కాలంలో పనిచేస్తున్నాయి, మరొక కాలంలో పని చేయటం లేదు. అలాగే పరమాత్మలో కూడా ప్రపంచం కనిపించినప్పుడు, ప్రపంచం కనిపించినప్పుడు 2 సందర్భాల్లోనూ ఆ ప్రపంచం తాలూకు శక్తులు ఉన్నాయి. ప్రపంచాన్ని కనిపించనిచ్చగలిగేటువంటి శక్తి పరమాత్మలో ఉంది. కానీ అది ఒకప్పుడు నిద్రాణ స్థితిలో ఉంటుంది, ఒకప్పుడు పనిచేస్తోంది. ఆయన తలుచుకుంటే ప్రపంచాన్ని కనిపించేట్లుగా చేయగలడు, వద్దనుకుంటే ప్రపంచాన్ని కనిపించనివ్వకుండా కూడా చేయగలడు. ఇది యథాసవో జాగ్రత్త సుప్తశక్తయ అనే తీరులో ఉండే ప్రపంచానికి పరమాత్మకి ఉండేటువంటి సంబంధం. కొంచెం శాస్త్రీయ భాషలో చెప్పుకోవాలంటే శక్తిమంతులకు ఉండేటువంటి సంబంధం, శక్తులకి శక్తిమంతుడికి ఉండేటువంటి సంబంధం. దీన్ని కూడా సంబంధంగా చెప్పుకోవచ్చు. యథాసవో జాగ్రత్త సుప్తశక్తయ అని. కానీ ఈ 2 సంబంధాలు పెద్దగా పనికొచ్చే, ఉపయోగించే, పరమాత్మ స్వరూపాన్ని నిర్ణయించగలిగేటువంటి సంబంధాలు కావు.
అసలు సిసల సంబంధం ఒకటి ఉంది. అది ద్రవ్యక్రియా జ్ఞానభిదా భ్రమాత్యయ అనేటువంటి సంబంధం. పరమాత్మలోనే ద్రవ్యాలు, మనకు కనిపించేటువంటి స్థిరమైనటువంటి ద్రవ్యాలు, వస్తువులు, ఆ వస్తువుల తాలూకు క్రియలు, ఆ క్రియల తాలూకు జ్ఞానాలు, వీటి తాలూకు భేదాలు, ద్రవ్య క్రియా జ్ఞాన భిద, వీటి తాలూకు భ్రమలు, ఇవన్నీ కూడా గుట్టలు గుట్టల కింద ఉన్నాయి. ద్రవ్య క్రియా జ్ఞాన భిద భ్రమా ఇవి ఉన్నాయి. ఈ భ్రమలన్నీ కూడా పరమాత్మ ద్వారానే వస్తున్నాయి. పరమాత్మ యొక్క చైతన్య స్వరూపం ద్వారా ఈ భ్రమలన్నీ పుట్టుకొస్తున్నాయి. ఈ భ్రమలు పోవటానికి ఆయన యొక్క తత్వజ్ఞానం అనేది అవసరం. ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుంటే ఈ ద్రవ్య క్రియా జ్ఞాన భిన్నా భ్రమాల తాలూకు అత్యయ, దాటిపోవటం అనేది వస్తుంది. పరమాత్మలోనే ఈ భ్రమలన్నీ వస్తున్నాయి. ఈ భ్రమలన్నీ వస్తేనే ఇంత పెద్ద ప్రపంచం కంటికి కనిపిస్తోంది. ఈ భ్రమలన్నీ తొలగిపోవటం అనేది పరమాత్మ యొక్క అసలు స్వరూపంగా ఉంది. ఈ భ్రమలను దాటినటువంటి రూపం ఆయన యొక్క అసలు వాస్తవ రూపంగా ఉంది అని ఈ సంసారానికి లేదా ప్రపంచానికి పరమాత్మకు ఉన్నటువంటి సంబంధం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచం నిజం చెప్పుకోవాలి అంటే ఒక భ్రమ లాంటిది. భ్రమ కాకుండా వేరే రకంగా ఉండటానికి వీలు లేదు. భ్రమ కాకపోతే గనక పరీక్ష చేస్తే 3 కాలాల్లోనూ సమానంగా ఉండాలి. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకుండా ఉండటం అనేది కుదరదు. ఒక కాలంలో ఉంటోంది, మరొక కాలంలో కనిపించడం లేదు అంటే ఈ కనిపించిన కాలంలో అది భ్రమే అవ్వాలి. ఈ భ్రమల తాలూకు మూలాన్ని పరమాత్మగానే తేల్చుకోవాలి. ఈ భ్రమలు దాటటానికి తత్వం తెలుసుకోవాలి అంటే అది పరమాత్మ తత్వమే అయి ఉండాలి అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రపంచానికి పరమాత్మకు ఉండేటువంటి సంబంధం, ప్రపంచాన్ని వదిలి పరమాత్మను పట్టుకోవటానికి ఉండేటువంటి కారణం, ఈ రెండిటిని గుచ్చి ఈ అద్భుత శ్లోకాన్ని చెప్తున్నారు. ఏతత్పదం తజ్జగదాత్మనః పరం సకృద్విభాతం సవితుర్ యథా ప్రభ యథాసవో జాగ్రతి సుప్తశక్తయ ద్రవ్యక్రియా జ్ఞానభిదా భ్రమాత్యయ అని. ఈ శ్లోకంలో ఈ 2 విషయాలనే కాకుండా అతి ముఖ్యంగా తత్ జగదాత్మనః పరం అని ఆ పరమాత్మ యొక్క పరం, ఈ ప్రపంచాతీతమైనటువంటి రూపాన్ని గురించి కూడా ప్రస్తావన చేశారు. ఆ రూపాన్ని గురించినటువంటి చేసిన ప్రస్తావనని వివరించటానికి యథా నభస్యభ్రతమః ప్రకాశాః భవంతి భూపా నభవంతి అనుక్రమాత్ ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వమూః రజస్తమస్సత్వమితి ప్రవాహః అనే శ్లోకాన్ని చెప్తున్నారు. ఆకాశం ఉంది. ఆకాశంలోనే నభసి అభ్రాహ మేఘాలు కదులుతున్నాయి. మేఘాలున్నంత వరకు చక్కగా వాక్యం రాసుకుంటాము, ఆకాశం మేఘావృతమై ఉంది అని రాసుకుంటాము. ఆ మేఘాలు కదిలిపోతూనే ఆకాశం పరిశుద్ధం అని అనుకుంటున్నాము. ఆకాశం అది అలాగే ఉంది, మార్పు ఏమీ లేదు అందులోనూ. కానీ పగలు దాటి రాత్రి అయ్యేసరికి ఆకాశమంతా కూడా చీకటి పరుచుకుని ఉంది అని చెప్పుకుంటున్నాము. ఆ చీకటిని చూస్తూ ఉండగానే, ఆకాశం అలాగే ఉండగానే వెలుగులు వచ్చినాయి. వెలుగులు వచ్చేసరికి చీకట్లు పారిపోయినాయి. చీకట్లు పారిపోతే ఆకాశమంతా వెలుగు నిండి ఉంది అని అంటున్నాము. నభసి అభ్ర తమః ప్రకాశాః. ఇందులో ఆకాశం తాలూకు లక్షణాన్ని తేల్చటానికి, ఆకాశం అంటే ఏంటి అని తేల్చటానికి ఈ అభ్ర మేఘము పనికిరాదు, చీకటి పనికిరాదు, వెలుగు పనికిరాదు. భవంతి అవి ఉండటానికైతే ఉంటున్నాయి. భవంతి భూపాహ, ఓ ప్రచేతసుల్లారా, ఈ 3 అందులో ఉంటున్నాయి. కానీ నభవంతి అనుక్రమాత్, పారి కూడా పోతున్నాయి కూడా, అక్కడ స్థిరంగా ఉండటం లేదు. ఆకాశం తాలూకు లక్షణాన్ని చెప్పటానికి ఈ 3 సరిపోవటం లేదు. మేఘాలతో నిండి ఉన్నదే ఆకాశం చెప్పలేము, ఎప్పుడూ మేఘాలు ఉండవు.
చీకటితో నుండి ఉండేదే ఆకాశం చెప్పలేము, వెలుగ్గా ఉండేదే ఆకాశం అది కూడా చెప్పలేము. కానీ ఈ మూడు ఒకదాని వెంట ఒకటో లేదా మార్చో వస్తూనే ఉన్నాయి. వెలుగు చీకటి అయితే తప్పనిసరిగా మార్చి వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు ఆ మేఘాలు వచ్చి మాయమైపోతున్నాయి. భవంతి భూపాహ నభవంతి అనుక్రమాత్. ఈ ఆకాశంలోనే ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి. ఆకాశం అనేది లేకపోతే మేఘాలకు చోటు లేదు, ఆకాశం లేకపోతే చీకటి కూడా కనిపించదు, ఆకాశం లేకపోతే వెలుగులు కూడా నిండవు. వీటన్నిటికీ అవకాశాన్ని ఇస్తోంది, కానీ వీటితో సంబంధం లేకుండా ఉంటోంది ఆకాశం. సంబంధం లేకుండా ఉంటోంది కాబట్టే ఆకాశం అంటే ఏంటి అంటే ఈ మూడిట్లో ఏ సమాధానము సరిపోవటం లేదు. భవంతి న భవంతి చ. ఏవం అలాగే పరే బ్రహ్మణి శక్తయస్త్వము. ఆ పరమాత్మలో కూడా ఈ ప్రపంచం తాలూకు శక్తులు, మనిషి పడుకుంటే ఇంద్రియాల శక్తులు, నిద్రాణ స్థితిలో ఉన్న శక్తులు, మెలకున్న స్థితిలో ఉన్న శక్తులు అనుకున్నాం కదా, అలాంటి ఈ ప్రపంచం తాలూకు శక్తులు, ప్రపంచం కనిపించటానికి కావలసిన శక్తులు, ప్రపంచాన్ని మింగటానికి కావలసినటువంటి శక్తులు, ఇవన్నీ కూడా ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వమూహు ఇవి ఉన్నాయి. ఎలాంటి శక్తులు? రజః తమః సత్వం ఇతి. వాటికే రజః తమః సత్వం అని పేర్లు. రజశక్తి అంటే ప్రపంచం ఉన్నట్లుగా కనిపించేటువంటి క్రియాశక్తి, తమశక్తి కనిపించకుండా చేసేటువంటి అజ్ఞానశక్తి, సత్వశక్తి ప్రపంచం కనిపించేట్లుగా చేసే ఆ జ్ఞానాన్ని తెచ్చిపెట్టేటువంటి శక్తి. రజస్తమస్సత్వం ఇది గుణప్రవాహ. ఇవి కూడా ఒకదాని వెంట ఒకటి వచ్చేటువంటి, ఒకదాని వెంట ఒకటి పనిచేసేటువంటి శక్తులు. ఆ శక్తులన్నీ ఆ పరమాత్మ స్వరూపంలోనే ఉన్నాయి. ఎలాగైతే ఆకాశంలో అభ్రం మేఘముందో అలాగే ఈ పరమాత్మలో కూడా రజశక్తి ఉంది. ఆకాశంలో చీకటి ఉన్నట్లుగా పరమాత్మలో కూడా తమో గుణం తాలూకు శక్తి ఉంది. ఆకాశంలో వెలుగురు పరుచుకున్నట్లుగా పరమాత్మలో సత్వశక్తి కూడా నిండి ఉంది. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి మార్చి కలిసి విడివిడిగా రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి శక్తయస్త్వమోహు. కానీ వీటిల్లో ఏది పరమాత్మ తాలూకు లక్షణం కాదు. వీటన్నిటినీ దాటినదే పరమాత్మ యొక్క స్వరూపం. ఎలాగైతే అభ్ర తమః ప్రకాశాహ ఈ మూడిటిని దాటినదే ఆకాశం యొక్క స్వరూపము, అలాగే రజస్సత్వ తమో గుణాలను దాటినదే పరమాత్మ యొక్క స్వరూపం అని మహర్షి గారు గత శ్లోకంలో చెప్పిన పరం అనే పదానికి వ్యాఖ్యానాన్ని ఈ శ్లోకంలో చేస్తున్నారు. యథా నభస్యభ్రతమః ప్రకాశాః భవంతి భూపా నభవంతి అనుక్రమాత్ ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వమూహు రజస్తమస్సత్వమితి ప్రవాహః అనే ఈ శ్లోకంలో. అందుకని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చిన విషయం పరమాత్మ ప్రపంచం అనే రెండిటినీ విడదీసి చూస్తే ఈ ప్రపంచాన్ని ఆశ్రయించటానికి, ప్రపంచాన్ని పట్టుకోవటానికి ఒక్క కారణం కూడా లేదు. కాబట్టి పరమాత్మను మాత్రమే పట్టుకోవటానికే కారణాలన్నీ ఉన్నాయి. కాబట్టి తేనైకమాత్మానం అశేషదేహినాం కాలం ప్రధానం పురుషం పరేశం స్వతేజసా ధ్వస్త గుణప్రవాహం ఆత్మైక భావేన భజద్వమద్ధా అని ఆ పరమాత్మనే సేవించుకోండి, ఆ పరమాత్మనే పట్టుకోండి అని నారద మహర్షి గారు చెప్తున్నారు. తేనా ఇప్పుడు చెప్పుకున్న కారణాలన్నీ ఉన్నాయి కదా. అందువల్ల ఏకం అద్వితీయంగా ఉండేటువంటి ఆత్మానం అశేషదేహినాం అందరికీ ఆత్మస్వరూపమైనటువంటి, జీవులందరికీ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను పరేశం. ఎలాంటి పరమాత్మను? కాలం ఈ సృష్టి తాలూకు నిమిత్త కారణంగా ఉండే, ఈ సృష్టిని బయటికి తెచ్చేటువంటి కాలరూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మను, ప్రధానం ఈ సృష్టిని ముడిసరుకుగా ఉండి కూడా బయటికి తెచ్చేటువంటి ఆ పరమాత్మను, పురుషం ఈ సృష్టి కర్తనైనటువంటి ఆ పరమాత్మను,
పరేశం, ఆ పరమాత్మను భజద్వమద్ధ, మీరు సేవించుకోండి. అద్ధ, ఆ పరమాత్మనే సేవించుకోండి, మిగతా విషయాలను పట్టించుకోవద్దు. ఆ పరమాత్మలో ఉండే మిగతా అంశాలని పట్టించుకోనక్కర్లేదు. అద్ధ, ఆయన్ని మాత్రమే పట్టుకునే దారి చూసుకోండి. ఎందుకు అంటే ఆయన్ని పట్టుకుంటే శివతేజస ధ్వస్త గుణ ప్రవాహం. ఆయన్ని పట్టుకుంటే, ఆయన తత్వాన్ని తెలుసుకుంటే గుణాల తాలూకు ప్రవాహాన్ని ఆయన ధ్వంసం చేయగలడు. గుణాలు రజస్తమస్సత్వమితి గుణ ప్రవాహ అని గత శ్లోకంలో చెప్పుకున్నటువంటి గుణాలు, ఆ గుణాల తాలూకు ప్రవాహం ఇది ఆగకుండా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉండేటువంటి ప్రవాహం. ఈ ప్రవాహాన్ని ఆపటం అనేది ఎవరి తరమూ కాదు, ఆయన మాత్రం చేయగలడు. ఆయన తత్వాన్ని తెలుసుకుంటే ఆ తత్వం ద్వారా, తత్వజ్ఞానం ద్వారా ఆయన ఈ ప్రవాహాన్ని ఆపగలడు. కాబట్టి స్వతేజస ధ్వస్త గుణ ప్రవాహం, అటువంటి ప్రయోజనం కోసం భజద్వమద్ధ, ఆయన్ని సేవించుకోండి, ఆయన్ని పట్టుకోండి. పట్టుకునేటప్పుడు ఆత్మైక భావేన, నా యొక్క స్వరూపం ఆయన అనేటువంటి ఉద్దేశ్యంతో పట్టుకోండి. వేరే బుద్ధితో పట్టుకోవద్దు, వేరే అభిప్రాయంతో పట్టుకోవద్దు, వేరే ప్రయోజనం కోసం కూడా పట్టుకోవద్దు. ఆత్మైక భావేన, నా యొక్క వాస్తవ స్వరూపం ఆ పరమాత్మ, ఆయన్ను తెలుసుకోవటం నా కర్తవ్యం అనే దృష్టిలో పట్టుకోండి అని మహర్షి గారు అంటున్నారు. తేనైకమాత్మానమశేషదేహినాం కాలం ప్రధానం పురుషం పరేశం స్వతేజసా ధ్వస్త గుణ ప్రవాహం ఆత్మైక భావేన భజధ్వమద్ధ అనే ఈ శ్లోకంలో. ఇది కూడా సరిగ్గానే ఉంది. పరమాత్మనే పట్టుకోవాలి, ప్రపంచాన్ని పట్టుకోకూడదు అనటానికి కారణాలన్నీ చూపించారు. కానీ ఇంతవరకు ఈ ప్రపంచాన్ని పట్టుకోవటం అలవాటుగా ఉండేటువంటి మనుషులకి, ఈ ప్రపంచంలో ఒక్కొక్క దాన్ని పట్టుకోవటానికి ఒక్కొక్క దారి చూసుకోవటమే అలవాటుగా ఉండేటువంటి మనుషులకి ఈ ప్రపంచంతో సంబంధం లేని పరమాత్మను పట్టుకోవటం అనేది కష్టమైపోతుంది కదా. చాలా కష్టమైన ప్రక్రియ అవుతుంది కదా ఇది అనే సందేహం వస్తే దానికి చెప్తున్నాడు, అంతేమి కష్టమేమీ లేదు. దయయా సర్వభూతేషు సంతుష్ట్యా ఏనకేనవ సర్వేంద్రియోపశాంత్యా చ తుష్యత్యాశు జనార్దన అని. అదేం పెద్ద కష్టం కాదు, అలవాటు ఎలా ఉన్నా పర్వాలేదు. దయయా సర్వభూతేషు, సర్వభూతాల మీద, ప్రాణులన్నిటి మీద దయ అనేది ఒకటి ఉంటే తుష్యత్యాశు జనార్దన, ఆయన సంతోషించేస్తాడు, సంతోషించి తత్వాన్ని ప్రదర్శిస్తాడు. సంతుష్ట్యా ఏనకేనవా, దొరికిన దాంతో తృప్తి పడటం అనే అలవాటు చేసుకుంటే ఆ అలవాటుకే తుష్యత్యాశు జనార్దన, ఆయన సంతోషిస్తాడు. దొరికిన దాంతో తృప్తి పడటం అనేది అలవాటు చేసుకుంటే, మనుషులు అలవాటు చేసుకుంటే ఆయన ఆ మనిషి విషయంలో తుష్యత్యాశు జనార్దన, వెంటనే సంతోషిస్తాడు. సర్వేంద్రియోపశాంత్యాచ, ఇంద్రియాలను ఇష్టం వచ్చినట్లు పట్టపగ్గాలు లేకుండా వదిలేయటం అనే అలవాటు నుంచి ఆ ఇంద్రియాలను శాంతపరచటం, ఇంద్రియాలను కదల్చకుండా ఉండటం అనేది చేస్తే చాలు తుష్యత్యాశు జనార్దన, ఆయన సంతోషిస్తాడు. మానవులు చేసేటువంటి ఈ 3 పనులు ఆయనకి పెద్దగా నచ్చవు. ఒకటి, ప్రాణుల మీద దయ లేకపోవటం అనేది నచ్చదు. ఏదో కావాలి అని తపన పడటం, ఇది కూడా నచ్చదు. ఇంద్రియాలను పట్టుపగ్గాలు లేకుండా వదిలేయటం అనే కాన్సెప్ట్ కూడా ఆయనకి నచ్చదు. ఈ 3 కాకుండా దయయా సర్వభూతేషు సంతుష్ట్యా ఏనకేనవా సర్వేంద్రియోపశాంత్యా చ, ఈ 3 సాధించుకోగలిగితే తుష్యత్యాశు జనార్దన అని మహర్షి గారు ఆయన్ని సులభంగానే పట్టుకోవచ్చు అని చెప్తున్నారు. సాధనాలు కష్టం అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. ప్రాణుల మీద దయతో ఉండాలి అంటే చాలా కష్టము అనుకుంటే చేయగలిగింది లేదు. ఏ ఉన్నదాంతో దొరికిన దాంతో తృప్తి పడటం అనేది కష్టం అనుకుంటే చేయగలిగింది లేదు. అబ్బో మా ఇంద్రియాలను మేము పట్టుకోలేము అన్నా చేయగలిగింది ఏం లేదు. కానీ ఈ 3 చేయగలిగితే మాత్రం సులభంగానే ఆయన్ని పట్టుకోవచ్చు అని అంటున్నారు. అని ఒక్కసారి ఆయనకి నచ్చితే
ఈ 3 సాధనాల ద్వారా ఆయన సంతోషాన్ని ఒక్కసారి సాధించుకోగలిగితే అపహత సకలైషణామలాత్మన్యవిరత మేధిత భావనోపహూత నిజ జన వశగత్వమాత్మనోయన్ నసరతి ఛిద్రవదక్షర సతాంహి అనే తీరులో ఆయన వదిలిపెట్టకుండా మనసులో కూర్చునుంటాడు అని చెప్తున్నారు. అంటే దానికి కొంచెం చిన్న పని కూడా చేయాలి, ఇంకొంచెం ఎక్స్ట్రా చేయాలి. ఏం చేయాలి? అపహత సకలైషణామలాత్మన్యవిరత మేధిత భావనోపహూత అనే స్థితిని సాధించాలి. మనసులో అపహత సకల ఏషణం, మనసులో ఉండే కోరికలన్నిటినీ బయటికి తోలేసేయాలి, తెరమేసేయాలి. రకరకాల ఏషణలు, రకరకాల కోరికలు ఉన్నాయి మనసులోను, మనసంతా కోరికలతో నిండిపోయింది. వాటిని ముందు బయటికి తోలేసేయాలి. అపహత సకల ఏషణం. ఇది కాక ఈ కోరికలకు పోటీగా మనస్సు నిండా ఎన్నో దోషాలు నిండి ఉన్నాయి. చెప్పుకోకూడదు, చెప్పుకుంటే సిగ్గుచేటు. ఎంతోమంది మీద కోపాలున్నాయి, ఎంతోమంది మీద ద్వేషాలున్నాయి, ఏవో ఉన్నాయి. వాడిని పొడి చేద్దామనో లేదా వీడికి మోసం చేద్దామనో రకరకాల భావాలు ఉన్నాయి. అవన్నీ కూడా తీసేసేయాలి, వాటన్నిటిని కూడా క్లీన్ చేయాలి. మనస్సుని అమలంగా, నిర్మలంగా మార్చుకోవాలి. అపహత సకల ఏషణాం అమల ఆత్మని, అలాంటి మనసులో అవిరతం వదిలిపెట్టకుండా ఏధిత క్షణక్షణానికి పెంచుకుంటూ భావన భక్తితో ఉపహూత ఆ పరమాత్మను పిలుచుకోవాలి, పరమాత్మను మనసులోకి తెచ్చుకోవాలి. వదిలిపెట్టకుండా ఉండాలి, వదిలిపెట్టకుండా ఆయన్ని భావించుకుంటూ ఉండాలి. ఆ భావనలో క్షణక్షణానికి ప్రేమ, ఆయన మీద ఉండేటువంటి భక్తి పెరిగిపోతూ ఉండాలి. ఆ పెరుగుతున్నటువంటి భక్తితో, నిరంతర భక్తితో ఆయన్ని పిలుచుకోవాలి. పిలుచుకుంటే ఉపహూత, ఒకసారి పిలిస్తే వచ్చేస్తాడు, పిలుచుకుంటే వచ్చేస్తాడు. వచ్చినవాడు కూర్చుంటాడు, తిష్ట వేసి కూర్చుంటాడు. ఎలా కూర్చుంటాడు? నిజజన వశగత్వం ఆత్మనోయన్ నసరతి, అక్కడి నుంచి కదలకుండా కూర్చుంటాడు. నసరతి, కదలడు. కదలడు అని మాత్రమే కాదు, నిజజన వశగత్వం ఆత్మనోయత్. వీళ్ళని, ఇలా పిలిచిన వాళ్ళని తన వాళ్ళు అనుకుంటాడు. నిజజనం, ఆ నిజజనుల వశంలో నేనున్నాను అని అనుకుంటాడు. నిజజన వశగ అహం అనుకుంటాడు. ఈ నిజజన వశగత్వం ఆత్మనః, వీళ్ళు నా వాళ్ళు, నన్ను పిలిచిన వాళ్ళు నా వాళ్ళు, నా మీద భక్తిగా ఉన్నవాళ్ళు నా వాళ్ళు అని అనుకున్న తర్వాత, వాళ్ళ వశంలో నేనున్నాను అనుకున్న తర్వాత ఇక్కడి నుంచి కదలకూడదు, వాళ్ళు చెప్పినట్లల్లా వినాలి అని అనుకుంటాడు. నసరతి, ఆ అభిప్రాయాన్ని ఆయన మార్చుకోడు. నసరతి ఛిద్రవదక్షర. ప్రతి మనిషికి శరీరంలో హృదయం అనే భాగం ఉంది కదా, ఆ హృదయంలో మధ్యలో ఒక చిన్న ఖాళీ ఉంటుంది కదా, దానికి హార్దాకాశమని, దహరాకాశమని, దహ్రాకాశమని రకరకాల పేర్లు ఉన్నాయి. ఛిద్రం అని సింపుల్గా చెప్పుకోవచ్చు. ఏ మనిషికైనా సరే, ఎప్పటికైనా సరే ఆ ఛిద్రంలో ఉండేటువంటి ఆకాశం అనేది కదిలిపోతుందా? పోదు. ఆ ఆకాశం కదిలిపోనట్లుగా, ప్రతి మనిషికి హృదయం ఉండి తీరినట్లుగా, ఆ హృదయంలో చిన్న ఛిద్రం ఉండే ఉంటుంది అన్నట్లుగా ఆ ఛిద్రంలో ఈయన తిష్ట వేసుకుని కూర్చుంటాడు, హృదయంలో ఈయన తిష్ట వేసుకుని కూర్చుంటాడు. నసరతి ఛిద్రవత్. అందులో ఆయన అక్షర నక్షరతీత్యక్షర, కదలడు, కదలిక లేనివాడు కదా. కదలిక లేకుండా అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటాడు. కానీ ఎవరికి కూర్చుంటాడు అంటే, ఈ సాధన చేసినటువంటి సతాంహి సత్పురుషుల మనస్సుల్లో కూర్చుంటాడు. మిగతా వాళ్ళ మనస్సులో ఆయన ఉన్నాడో లేడో వాళ్ళకే తెలియదు కాబట్టి, ఉన్నాడు అని వాళ్లే ఖచ్చితంగా చెప్పుకోలేరు కాబట్టి కూర్చుంటాడు అని మేము కూడా చెప్పలేము అని మహర్షి గారు అంటున్నారు. అపహత సకలైషణామలాత్మన్యవిరత మేధిత భావనోపహూత నిజజన వశగత్వమాత్మనోయన్ నసరతి ఛిద్రవదక్షర సతాంహి అనే ఈ శ్లోకంలో. పనిలో పని కేవలం సత్పురుషుల మనస్సుల్లో కూర్చుంటాడు అంటే సత్పురుషులుగా ఉంటే సరిపోతుంది అనుకోవద్దు. ఈయన సత్పురుషులకి ఎంత అనుకూలంగా ఉంటాడో సత్పురుషులు కాని వాళ్ళకి అంత ప్రతికూలంగా కూడా ఉంటాడు.
నభజతి కుమనీషిణాం స ఇజ్ఞాం హరిరధనాత్మధనప్రియో రసజ్ఞ శ్రుతధన కుల కర్మణాం మదైర్యే విదధతి పాపమకించనేషు సత్సు అనే మాట కూడా ఉంది అని నారద మహర్షి గారు చెప్తున్నారు. సత్పురుషులు ప్రేమగా భక్తిగా పిలిస్తే వచ్చి తిష్ట వేసుకుని కూర్చునేటువంటి ఈ గొప్ప మనిషి, ఈ గొప్ప ఆయన నభజతి కుమనీషిణాం స ఇజ్యాం, మనసులో చెడు భావాలను పెట్టుకుని పూజలు చేసుకుంటే వాటిని పెద్దగా ఇష్టంగా స్వీకరించడు. కుమనీషిణాం, చెడు భావాలతో ఎవరైనా ఆయన్ని పూజించుకుంటే, పైకి మాత్రం పూజలు పెద్దగా చేసుకుని లోపల మాత్రం చెడు భావాలనే ఉంచుకుంటే పెద్దగా పట్టించుకోడు. చేసిన క్రియలకు ఫలితాన్ని ఇస్తాడు, కానీ భావాన్ని పట్టించుకోడు. క్రియలకు ఫలితం ఎంత ఉండాలో అంత ఉంటుంది, కానీ భావంతో చేయవలసిన క్రియలకు లేదా భావంతో చేసిన క్రియలకు ఎంత ఫలితమో అంత ఫలితాన్ని ఇవ్వలేడు కూడా. నభజతి కుమనీషిణాం స ఇజ్యాం. ఆ హరి అధనాత్మధనప్రియ. వీడికి డబ్బు ఉంది, వీడికి డబ్బు లేదు అనే తేడాను చూపించుకోడు. డబ్బున్నవాడైతే నాకు ఇష్టము, డబ్బు లేనివాడైతే లెక్కలేదు, వాడేం చేయగలడు, నాకేమివ్వగలడు అని అనుకోడు. వాడి దగ్గర ఆత్మధనం అనేది ఉందా లేదా అని చూస్తాడు. ఆత్మధనం, మనస్సు అనేది ఉందా లేదా, ఆ మనస్సు సవ్యంగా ఉందా లేదా, మనస్సు నిర్మలంగా ఉందా లేదా, మనస్సు కోరికలు లేకుండా స్వచ్ఛంగా ఉందా లేదా అని చూసుకుంటాడు. ఆత్మధన ప్రియ. మిగతా డబ్బుల్ని ఆయన లెక్క చేయడు, లెక్క చేయాల్సిన అవసరమే లేదు. డబ్బుల్నే ప్రసాదించేటువంటి లక్ష్మీదేవినే కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నటువంటి వాడు ఆయన. అందుకని ధనాన్ని ఆయన లెక్క చేయడు. ఆత్మధనాన్ని మాత్రమే లెక్క చేస్తాడు. ఆత్మధన ప్రియ. రసజ్ఞ, ఆయనకి మిగతావేమీ అక్కర్లేదు, ఆయన మీద భక్తి అనేది ఉంటే చాలు. భక్తిని ఆయన కనిపెట్టగలడు. నేను భక్తుణ్ణి అని చెప్పుకుంటే ఆయనేమీ లొంగడు, మిగతా వాళ్ళు వింటారేమో, ఆయనేమీ లొంగడు. రసజ్ఞ, నిజంగా భక్తి ఉందా లేదా అని తెలుసుకుని తీరుతాడు, తెలుసుకునే ఆ వ్యక్తిని ఇష్టపడతాడు. రసజ్ఞ. ఎవరైనా చిన్నపాటి తప్పు తన భక్తుల మీద చేసినా సరే ఆయనేమీ సహించడు. శృత ధన కుల కర్మణాం మదైర్యే విదధతి పాపమకించనేషు సత్సు. ఇలాంటి వాళ్ళని అస్సలు సహించడు. సత్సు, మంచివాళ్ళై ఉండి తన భక్తులై ఉండి మంచి మార్గంలో వెళుతున్నటువంటి వాళ్ళని ఎవరైనా సరే శృత ధన కులకర్మణాం మదైహి, మేము చాలా జ్ఞానం ఉన్నవాళ్ళము అనేటువంటి అహంకారంతో అవమానం చేస్తే భరించడు. తన భక్తుల్ని ఎవరైనా వేరే వాళ్ళు మేము చాలా జ్ఞానవంతులము, మాకంటే వీడికి జ్ఞానం తక్కువ అనే మాట అంటే ఆయన దాన్ని ఒప్పుకోడు. ఆ అహంకారంతో వాళ్ళు అవమానం చేస్తే అస్సలు ఒప్పుకోడు. అలాగే ధనం, మాకు డబ్బు ఉంది వీడు దరిద్రుడు అని భక్తుణ్ణి ఎవరైనా అంటే ఆయన ఒప్పుకోడు. ఆత్మధనం ఉన్నవాడిని మాట అంటే ఆయన ఒప్పుకోడు. కులం, మా వంశం చాలా గొప్పది, వీడి వంశం అంత చెప్పుకోదగ్గది కాదు అని ఎవరైనా అంటే మంచి వాళ్ళ విషయంలో ఆయన ఒప్పుకోడు. కర్మణం, మేము చాలా మంచి పనులు చేశాము, వీడు ఏమీ చేయలేదు కూర్చున్నాడు అంతే అని అంటే ఒప్పుకోడు. శృత ధన కుల కర్మణాం మదైహి, వీటి అహంకారంతో ఎవరైనా అకించనేషు సత్సు, ఏమీ లేదు అని కనిపించేటువంటి ఈ సద్భక్తులతో చెడుగా వ్యవహరిస్తే విదధతి పాపం, వాళ్ళని ఏమైనా తిరస్కరిస్తే, వాళ్ళని ఏమైనా అనరాని మాటలంటే, కనీసం మనసులో వాళ్ళ గురించి తక్కువగా అనుకుంటే ఈయన ఒప్పుకోడు. నభజతి, అలాంటి వాళ్ళ యొక్క పూజలను ఆయన స్వీకరించడు. సత్పురుషులకి ఎంత అనుకూలంగా ఉంటాడో సత్పురుషులు కాని వాళ్ళకి అలా ప్రతికూలంగా ఉండటానికి కూడా రెడీగా ఉంటాడు. సత్పురుషులను అవమానం చేసే వాళ్ళకి ప్రతికూలంగా ఉండటానికి రెడీగా ఉంటాడు అని మహర్షి గారు చెప్తున్నారు. నభజతి కుమనీషిణాం స ఇజ్ఞాం హరిరథనాత్మ ధనప్రియో రసజ్ఞ శృత ధన కుల కర్మణాం మదైర్యే విదధతి పాపం అకించనేషు సత్సు అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. సద్భక్తులై ఉండి వాళ్ళ మనస్సుల్లో భక్తి మాత్రమే
ఉంచుకుని ఎవరైనా ఆయన్ని సేవించుకునే మాట అయితే వాళ్ళని క్షణం కూడా ఆయన విడిచిపెట్టడు అని చెప్తున్నాం కదా. మరి క్షణం కూడా విడిచిపెట్టనటువంటి ఆయన్ని, భక్తులని క్షణం కూడా విడిచిపెట్టనటువంటి ఆయన్ని భక్తుడైన వాడు ఎలా విడిచిపెడతాడు, ఎందుకు విడిచిపెట్టాలి అని పై శ్లోకంలో అంటున్నారు. శ్రియమనుచరతీం తదర్థినశ్చ ద్విపదపదీన్ విబుధాంశ్చ యత్ స్వపూర్ణ నభజతి నిజభృత్య వర్గతంత్ర కథమము ముత్సృజేత్ పుమాన్ కృతజ్ఞ అనే శ్లోకంలో శ్రియమనుసరతీం అనుచరతీం, తన వెంట నడిచేటువంటి లక్ష్మీదేవిని వదిలిపెట్టడానికి ఆయనకి ఏమీ అడ్డంకి లేదు, వదిలేయగలడు. తదర్థినశ్చ, ఆ లక్ష్మీదేవి వెంట పడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, లక్ష్మీదేవి కావాలి 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 అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని విడిచిపెట్టడానికి అస్సలు వెనకాడడు. పతీన్, ఎంత పెద్ద అధికారం ఉన్నా, అసలు మనిషి అన్న వాడికి వీడు రాజు అనే పరిస్థితే ఉన్నా, ద్విపదపతి, ఈ భూలోకంలో ప్రతి మనిషికి వీడే పతి, అధిపతి అనే పరిస్థితి ఉన్నా వాడిని ఏం పట్టించుకోడినా. విబుధాంశ్చ, అసలు మనిషే కాడు, దేవతల్లో ఒకడు, దేవతలకు రాజు ఇంద్రుడు అన్న వాళ్ళను కూడా పట్టించుకోవడు. ఎవరినీ పట్టించుకోకుండా, నభజతి, ఎవరినీ లెక్క చేయకుండా ఉండగలడు ఆయన. శ్రియమనుచరతీం తదర్థినశ్చ ద్విపదపతీన్ విబుధాంశ్చ నభజతి. ఎందుకు అంటే యత్ స్వపూర్ణ, ఆయనకి ఏ బాహ్యమైనటువంటి వస్తువుతోనో ఏ బాహ్యమైన వ్యక్తితోనో పరిపూర్ణత అనేది అక్కర్లేదు. ఏ బాహ్యమైన వస్తువుతోనూ ఆయనకు కావలసినటువంటి ప్రయోజనం లేదు. ఆయన స్వానందఘనుడు, తన యొక్క స్వరూపమైన ఆనందంలో మునిగి తేలుతూ ఉండేవాడు. ఆయనకి లక్ష్మీదేవి వల్ల ఆనందం రావక్కర్లేదు, లక్ష్మీదేవి వెంటబడే వాళ్ళ ద్వారా అస్సలు రావక్కర్లేదు, లేదా ఈ రాజుల ద్వారా రావక్కర్లేదు, దేవతల ద్వారా రావక్కర్లేదు, ఎవరి ద్వారానూ ఆయనకు ఆనందం అక్కర్లేదు. ఆనందం అనేది ఆయనలో రూపంగా ఉంది. ఇలాంటివాడు నిజభృత్య వర్గతంత్ర అన్నట్లు ఉంటాడు. తనను ఎవరైనా సరే వెనకాల శ్లోకం కాక వెనకాల శ్లోకంలో చెప్పుకున్నట్లుగా అపహత సకలైషణామలాత్మని అవిరత మేధిత భావనోపహూత అనే స్థితిని సాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాంటి నిజభృత్య వర్గ, తన భక్తులు ఎంతమంది ఉన్నా సరే అంతమందికి కూడా వశ్యుడుగా ఉంటాడు. నిజ భృత్య వర్గ తంత్ర, వాళ్ళ మీద తాను చాలా అనురక్తితో చాలా ప్రేమగా ఉంటాడు. కృతజ్ఞ, వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న పనులను కూడా, చిన్న చిన్న భావనలను కూడా, చిన్న చిన్న ఉపాసనలను కూడా ఆయన గుర్తుపెట్టుకుంటాడు. కృతజ్ఞ. అటువంటి ఆ పరమాత్మ కృతజ్ఞ భక్తం కథం ఉత్సృజేత్, భక్తుణ్ణి ఎలా విడిచిపెడతాడు? చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకుని వాడికి వశ్యుడిగా ఉండేటువంటి, వాడి మీద ప్రేమగా ఉండేటువంటి పరమాత్మ భక్తుణ్ణి ఎందుకు విడిచిపెడతాడు? అట్లాంటి పరమాత్మను కథం అముం ఉత్సృజేత్ పుమాన్, భక్తుడు మాత్రం ఎందుకు విడిచిపెట్టాలి? ఇలాంటి వాడు పరమాత్మ అని తెలుసుకున్న తర్వాత ఆ పరమాత్మను విడిచి మిగతా విషయాలు కావాలి అని ఎందుకు అనుకోవాలి అని మహర్షి గారు అంటున్నారు. శ్రియమనుచరతీం తదర్థినశ్చ ద్విపదపతీన్ విబుధాంశ్చ యత్ స్వపూర్ణ నభజతి నిజభృత్య వర్గతంత్ర కథమము ముత్సృజేత్ విద్విసృజేత్ పుమాన్ కృతజ్ఞ అనే ఈ శ్లోకంలో ఇలా చెప్పి నారద మహర్షి గారు తన ఉపదేశాన్ని ఆపేశారు. ఆపేసి ఏం చేశారు అనే విషయాన్ని మైత్రేయ ఉవాచ. ఇతి ప్రచేతసో రాజన్ అన్యాశ్చ భగవత్కథా శ్రావయిత్వా బ్రహ్మలోకం యయౌ స్వయంభువో ముని అని. ఇది ఈ విధంగా ప్రచేతసులకి రాజన్
ఓ రాజా, భగవత్కథా భగవంతుడికి సంబంధించిన అన్యాశ్చ వేరే కథలని వేరే మాటలని కూడా నారద మహర్షి గారు చెప్పారు. ఇది పరమాత్మతత్వాన్ని గురించినటువంటి మాట అయితే, భగవంతుడి గురించినటువంటి వేరే మాటలను గురించి కూడా చెప్పారు. అన్యాశ్చ చకారంతో ఎక్కడో మనం మర్చిపోయి పాత జ్ఞాపకాల్లో పెట్టేసుకున్నటువంటి ధ్రువ చరిత్రను కూడా చెప్పారు. ధ్రువుడి గురించి కూడా ఈ ప్రచేతసులకి బ్రహ్మసత్రంలో నారద మహర్షి గారు 3 శ్లోకాల్లో చెప్పారు అని ఎక్కడో 12వ అధ్యాయంలో అనుకున్నాం కదా, దాన్ని కూడా ఇక్కడే చెప్పారు. సత్రేగాయత్ ప్రచేతసాం అని అక్కడ అనుకున్నాం కదా, అది కూడా చెప్పారు. చెప్పి శ్రావయిత్వ వినిపించి బ్రహ్మలోకం యయౌ, బ్రహ్మలోకానికి వెళ్ళాడు. నిరంతర సంచారి, ఆయనకంటూ స్వస్థానం అనేది ఏమీ లేదు. దీని తర్వాత బ్రహ్మలోకానికి వెళదాం అనుకున్నాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకం యయౌ, ఎవరు? స్వయంభువ ముని, స్వయంభూ బ్రహ్మగారి ద్వారా పుట్టినటువంటి ముని, బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారద మహర్షి గారు అని. నారద మహర్షి గారు పరమాత్మ తత్వాన్ని, అలాగే పరమాత్మ తాలూకు అనేక కథలని, పరమాత్మ భక్తులలో ముఖ్యుడైనటువంటి ధ్రువుడు తాలూకు కథని ఈ ప్రచేతసులకు వినిపించి తన దారిన తాను బ్రహ్మలోకానికి వెళ్ళాడు అని చెప్తున్నారు. ఇది ప్రచేతసో రాజన్ అన్యాశ్చ భగవత్కథా శ్రావయిత్వా బ్రహ్మలోకం యయౌ స్వయంభువో ముని అనే ఈ శ్లోకంలో. మరి ప్రచేతసులు ఏం చేశారు అంటే, తేపి తన్ముఖ నిర్యాతం యశో లోకమలాపహం హరేర్నిశమ్య తత్పాదం ధ్యాయంత తద్గతిం యయు అని వాళ్ళు కూడా నారద మహర్షి గారు చెప్పినట్లే నడుచుకున్నారు అని చెప్తున్నారు. తేపి ఆ ప్రచేతసులు కూడా తన్ముఖ నిర్యాతం, నారద మహర్షి గారి నోటి నుండి వెలువడినటువంటి లోకమలాపహం యశ, విన్నవాళ్ల యొక్క మానసికమైన మాలిన్యాలను తొలగించేటువంటి ఆ శ్రీహరి కీర్తిని విని, హరేహే యశ నిశమ్య, శ్రీహరి తాలూకు కీర్తిని విని, తత్పాదం ధ్యాయంత, ఆ శ్రీహరి పాదాలనే ధ్యానిస్తూ తద్గతిం యయు, శ్రీహరినే చేరారు. తేపి తన్ముఖ నిర్యాతం యశో లోకమలాపహం హరేర్నిశమ్య తత్పాదం ధ్యాయంతస్తద్గతిం యయు అని ప్రచేతసులు కూడా సిద్ధిని పొందారు అని చెప్తున్నారు. ఇంతవరకు చెప్పి మైత్రేయ మహర్షి గారు ఏతత్తేభిహితం క్షత్తః యన్మాం త్వం పరిపృష్టవాన్ ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనం అని మైత్రేయ మహర్షి గారు విదురుడితో అంటున్నారు. ఏతత్తేభిహితం, ఇంతవరకు నీకు చెప్పాను. క్షత్తః, ఓ విదుర, యన్మాం త్వం పరిపృష్టవాన్, ఎప్పుడో ధ్రువ చరిత్ర అయిన తర్వాత సత్రేగాయత్ ప్రచేతసాం అని నేనంటే, ఆ ప్రచేతసులంటే ఎవరు, వాళ్ళు ఏం సత్రం చేశారు, వాళ్ళ సత్రంలోకి నారద మహర్షి గారు ఎందుకు వచ్చారు అని అడిగావు. నేనేమో వరుసగా అక్కడి నుంచి వాళ్ళ వంశాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి చివరికి ప్రచేతసుల దాకా వచ్చి ప్రచేతసులకి నారదుడికి ఎక్కడ సంగమమైంది అని చెప్పాను. యన్మాం త్వం పరిపృష్టవాన్ ప్రచేతసాం నారదస్య సంవాదం, ప్రచేతసులు నారదులు వీళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు, హరికీర్తనం వీళ్ళిద్దరూ శ్రీహరి గురించి ఎక్కడ మాట్లాడుకున్నారు అనే సంగతి నువ్వు అడిగినట్లుగా నేను చెప్పాను అని చెప్పి, నువ్వు అడిగిన దానికి సమాధానం అయిపోయింది, నేను చెప్పడం అయిపోయింది అని ఇక్కడికి పూర్తి చేసేశారు. ఏతత్తే బిహితం క్షత్తః యన్మాం త్వం పరిపృష్టవాన్ ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనం అని. ఇదైన తర్వాత శ్రీశుకువాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు ఇంతవరకు జరిగింది ఏమిటి అని. యఏష ఉత్తానపద మానవస్యానువర్ణిత వంశ ప్రియవ్రతస్యాపి నిబోధ నృపసత్తమా అని. ఈ స్కంధంలో ఉత్తానపాదుడి యొక్క వంశాన్ని గురించి చెప్పాను. ఉత్తానపాదుడి వంశాన్ని గురించి మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్పిన విషయాలను నేను నీకు చెప్పాను. నేను శ్రీశుకుడిని నీకు పరీక్షిత్తుకి చెప్పాను. య ఏష ఉత్తానపద మానవస్య అనువర్ణిత వంశ, ఈ ఉత్తానపాదుడి యొక్క తమ్ముడు ప్రియవ్రతుడు అని ఇంకొకడు ఉన్నాడు. ప్రియవ్రతస్యాపి వంశ,
నిబోధ నృపసత్తమ, ప్రియవ్రతస్యాపి నిబోధ, ప్రియవ్రతుడి గురించిన విశేషాలను కూడా నేను చెప్తాను, దాన్ని కూడా విను అని చెప్పారు. ఆ ప్రియవ్రతుడి గురించి వినాలి అంటే ఎందుకు వినాలి అంటే, యో నారదాద్ ఆత్మవిద్యాం అధిగమ్య పునర్మహీం భుక్త్వా విభజ్య పుత్రేభ్య ఐశ్వరం సమగాత్పదం అని. ఆ ప్రియవ్రతుడేమీ తక్కువవాడు కాడు. నారదాత్, నారదుడి ద్వారా ఆత్మవిద్యాం అధిగమ్య, ఆత్మవిద్యను పొంది పునః ఆత్మవిద్యను అందుకున్న తరువాత మళ్ళీ మహీం భుక్త్వా, ఈ భూమికి రాజుగా ఉండి చాలా పెద్ద పెద్ద పనులు చేసి విభజ్య, భూమిని సప్తద్వీపాలుగా విభాగం చేసి ఆ ఐశ్వరం మొత్తం, తన యొక్క ఐశ్వర్యాన్ని మొత్తాన్ని పుత్రేభ్య విభజ్య, పుత్రులకు మళ్ళీ పంచిచ్చి, తన కొడుకులకి పంచిచ్చి ఐశ్వరం సమగాత్పదం, ఈశ్వరుడి పాదాల దగ్గరికి చేరాడు. అలాంటివాడు ఆత్మజ్ఞానం కలిగిన తరువాత మళ్ళీ మహారాజుగా పనిచేసి తన సంపదలనంతా మళ్ళీ పుత్రులకు పంచి తరువాత ఆయన మళ్ళీ పరమాత్మ సన్నిధికి చేరుకున్నాడు. అలాంటివాడు, వాళ్ళ గురించి కూడా చెప్తాను విను అని మధ్యలో చెప్పారు. ఇంతవరకు జరిగిందైతే ఇమాంతు కౌశార వినోపవర్ణితాం క్షత్తా నిశమ్యాజితవాద సత్కథాం ప్రవృద్ధ భావోశ్రు కళాకులో మునే దధార మూర్ధ్నా చరణం హృదా హరేహే అనేది జరిగింది. మైత్రేయుడికి విదురుడికి జరిగిన సంవాదాన్ని గురించి కదా నీకు చెప్తున్నాను. ఇమాంతు, ఈ సంవాదాన్ని కౌశారవిడా ఉపవర్ణితాం, కౌశారవి మైత్రేయ మహర్షి గారు ఉపవర్ణితాం 2 స్కంధాల యొక్క విస్తృతమైన ప్రపంచంతో చెప్తే దాన్ని క్షత్తా నిశమ్య, విదురుడు చక్కగా విన్నాడు. ఇందులో మొత్తం ఏముంది? అజితవాద సత్కథ. అజిత అనేటువంటి పరమాత్మను, వాద చెప్పేటువంటి సత్కథ, పరమాత్మను గురించి తెలియచేసేటువంటి కథే ఉంది. పరమాత్మను తెలియచేసేటువంటి మాటలే ఉన్నాయి ఈ 2 స్కంధాలలోనూ, అవే ఉన్నాయి. వాటిని క్షత్త, ఈ విదురుడు చక్కగా నిశమ్య విన్నాడు. లేదా కాదు, దాంతో పాటుగా అజితవాద సత్కథ, ఆ పరమాత్మను గురించే ఎప్పుడూ మాట్లాడుకునేటువంటి సద్భక్తులు, ధ్రువుడు మొదలైనటువంటి వాళ్ళ తాలూకు సత్కథలైనా ఉన్నాయి. ఆ సత్కథ నిశమ్య, ఈ విదురుడు విని ప్రవృద్ధ భావ, మనం అనుకున్నట్లుగానే ధ్రువుల్లాగా భక్తిగా ఉండాలి, పృథు మహారాజు గారిలాగా ఉండాలి, లేదా ప్రచేతసుల్లాగా ఉండాలి, ప్రాచీన బర్హిలాగా ఉండాలి అని అనుకున్నాడు. అనుకోవటం మాత్రమే కాకుండా వాళ్ళలాగా తనలో భక్తిని పెంచుకున్నాడు. ప్రవృద్ధ భావ. ఎంత ప్రవృద్ధ భావ అంటే అశ్రు కళాకుల. ఆ భక్తికి ఆయనకి తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు బొటబొటా కారిపోయినాయి. అశ్రు కళాకుల. ఆ కారిపోవటం అనేది, ఆ ప్రేమ అనేది పెరగటానికి చిహ్నంగా ఉంటే, ఈ ప్రేమ పెరగటంతో పాటుగా భగవంతుడి మీద భక్తి పెరగటంతో పాటుగా భగవంతుణ్ణి నాకు దగ్గర చేసినటువంటి ఈ మైత్రేయ మహర్షి ఎంతవాడు, ఎంత గొప్పవాడు అని ఆయన మీద కూడా భక్తి కలిగి అశ్రు కళాకుల, కళ్ళలో నీళ్లు బొటబొటా కారుతున్నాయి, కళ్ళు సరిగ్గా కనిపించని పరిస్థితి ఉన్నా సరే మునేహే చరణం మూర్ధనా దధార, మైత్రేయ మహర్షి గారి పాదాలని తన నెత్తి మీద పెట్టుకుని ఒక్కసారి ఆయనకి తన భక్తిని, గురుభక్తిని ప్రదర్శించుకున్నాడు. ఆ గురువు యొక్క పాదాలను నెత్తి మీద పెట్టుకునేటప్పుడు హృద హరేశ్చరణం దధార, మనసులో శ్రీహరి యొక్క పాదాలనే తలుచుకున్నాడు. మనసులో శ్రీహరి పాదాలను తలుచుకుని ఎదుర్కొండా ఉండేటువంటి గురువుగారి పాదాలను తల మీద పెట్టుకున్నాడు. గురువుగారి పాదాలను తల మీద పెట్టుకుంటూ ఇవి గురువుగారి పాదాలు కావు, శ్రీహరి పాదాలే అని అనుకుంటూ నమస్కారం పెట్టుకున్నాడు అని శ్రీశుకులు వారు చెప్తున్నారు. ఇమాంతు కౌశారపిణోపవర్ణితాం క్షత్తాన్నిశమ్య ఆజితవాద సత్కథాం ప్రవృద్ధ భావోశ్రు కళాకులో మునే దధార మూర్ధనా చరణం హృదా హరేహే అనే ఈ శ్లోకంలో 2 కాళ్ళకి గట్టిగా పట్టుకుని తల మీద పెట్టుకుని నమస్కారం చేసుకున్న తర్వాత విదుర ఉవాచ, విదురుడు అంటున్నాడు ఒకే మాట, చిన్న మాట,
సోయమద్య మహాయోగిన్ భవతా కరుణాత్మన దర్శితస్తమసోపార ఎత్ర అకించన గో హరి అని. సోయమద్య మహాయోగిన్, ఓ మహాయోగి, అద్య ఈరోజు భవతా కరుణాత్మన దర్శిత, కరుణాత్మకుడమైనటువంటి నువ్వు కరుణతో నిండిన మనస్సుతో నాకు చూపించావు. ఏం చూపించావు? తమసఃపార, చీకటి యొక్క అవతలి తీరాన్ని చూపించావు. ఈ చీకటి అవతలి తీరాన్ని చూస్తే ప్రయోజనం ఏంటి? అవతలి తీరంలో ఎవరున్నారు, ఏముంది అంటే ఎత్ర హరిహి, ఆ చీకటి అవతలి తీరంలో అజ్ఞానాన్ని దాటినటువంటి భాగంలో హరిహి, శ్రీహరి ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ అకించనగ, ఈ చీకటిలో ఉండేటువంటి ఏ సాధనంతోనూ దొరకడు. ఈ చీకటి, అజ్ఞానం అనేటువంటి చీకటిలో ఉండేటువంటి సాంసారికమైన సాధనంతో ఏ సాధనంతోనూ దొరకడు. అకించనగ, ఈ చీకటిని దాటితేనే దొరుకుతాడు, అలాంటివాడు ఆయన ఉన్నాడు. అలాంటి శ్రీహరిని, చీకటికి అవతల ఉండేటువంటి అజ్ఞానాన్ని దాటినటువంటి పరమాత్మ తత్వాన్ని నాకు ప్రదర్శించావు. సోయమద్య మహాయోగిన్ భవతా కరుణాత్మన దర్శితస్తమసఃపార ఎత్ర అకించన గో హరి. ఇలాంటి ఉపకారం చేశావు, నా అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని నాకు ప్రదర్శించావు అని ఒక్క మాట మాత్రం ఆయనతో అన్నాడు. విదురుడు మైత్రేయుడితో అన్నాడు. అన్న తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇత్యానమ్య తమామంత్ర్య విదురో గజసాహ్వయం స్వానాం దిదృక్షు ప్రయయౌ జ్ఞాతీనాం నిర్వృతాశయ అని. ఇత్యానమ్య, ఇలా చెప్పి ఆనమ్య మరొకసారి నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేసుకుని ఇంక నేను ఒకసారి వెళ్ళొస్తాను, నేను హస్తినాపురానికి వెళ్ళవలసి ఉంది అని చెప్పి మైత్రేయ మహర్షి గారు అనుమతి తీసుకున్నాడు. తమ ఆమంత్ర్య విదురుడు గజసాహ్వయం హస్తినాపురానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? స్వానాం దిదృక్షు, అసలు యుద్ధంలో ఎవరు మిగిలారు, ఎవరున్నారు, ఎవరు లేరు అని ఒకసారి చూసొద్దాము అని అనుకుని ప్రయాణం చేశాడు. జ్ఞాతీనాం, జ్ఞాతులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, ఈ మహాభారత యుద్ధం ఎటు వెళ్ళింది అని తెలుసుకోవాలని అటు వెళ్ళాడు. నిర్వృతాశయ, ఆయనకి ఎవరి మీద, ఫలానా వారి మీద ప్రేమ లేదా ఫలానా వారి మీద ద్వేషం ఇలాంటివేమీ లేవు. ఆయన యొక్క ఆశయం, మనస్సంతా కూడా నిర్వృతం, సమస్థితికి చేరుకుంది. కానీ ఆయన ప్రారబ్ధ కర్మ వశాత్తు అనుకోవచ్చు, లేదా ఆయన అనుకున్నటువంటి ఒక ప్రత్యేకించిన ధృతరాష్ట్రుణ్ణి ఉద్ధరించాలి అనే కార్యక్రమం కోసం కావచ్చు, ఆయన హస్తినాపురానికి తిరిగి వచ్చేశాడు. ఇత్యానమ్య తమ ఆమంత్ర్య విదురో గజసాహ్వయం స్వానాం దిదృక్షు ప్రయయౌ జ్ఞాతీనాం నిర్వృతాశయ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏతద్యశృణుయాద్రాజన్ రాజ్ఞాం హర్యర్పితాత్మనాం ఆయుర్ధనం యశస్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్ అని సంక్షిప్తంగా ఈ స్కంధాన్ని శ్రీశుకుల వారు పూర్తి చేస్తున్నారు. 31వ అధ్యాయాన్ని, ఈ స్కంధంలోని 31వ అధ్యాయాన్ని, అలాగే చతుర్థ స్కంధాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. పూర్తి చేస్తూ ఫలశ్రుతిగా ఒక చిన్న మాట చెప్తున్నారు. ఏతత్, ఇంతవరకు చెప్పుకున్న మైత్రేయుడికి విదురుడికి సంవాదంలో ఉండేటువంటి విషయాలను రాజన్, ఓ పరీక్షిత్తు, యశృణుయాత్, ఎవరైతే వింటారో, ఇందులో ఎవరున్నారు మనం వినేటువంటి విషయాల్లో అంటే రాజ్ఞాం హరియర్పితాత్మనాం, మహారాజులున్నారు, ధ్రువుడున్నాడు, పృథు మహారాజు గారు ఉన్నారు, ప్రాచీనవర్హి గారు ఉన్నారు, ప్రచేతసులు ఉన్నారు. వీళ్ళందరూ మహారాజులు. ఎలాంటి మహారాజులు? హరియర్పితాత్మనాం, శ్రీహరికే తమ మనస్సులను సమర్పించుకున్నటువంటి రాజులు. ఇలాంటి రాజుల తాలూకు కథలను ఎవరైతే వింటారో వాళ్ళు ఆయుస్సును పొందుతారు, ధనం కావాల్సింది అదే అనుకుంటే దాన్ని కూడా పొందుతారు, యశః కీర్తిని పొందుతారు, స్వస్తి మంచి ఫలితాలను పొందుతారు, ఐశ్వర్యం గతిమాప్నుయ, గతిం సద్గతిని పొందుతారు, లేదా ఐశ్వర్యం ఈశ్వర భావాన్ని కూడా పొందుతారు. గతిమైశ్వర్యం ఆప్నుయాత్ అని ఫలశ్రుతిగా చెప్పారు. ఏతద్యశృణుయాద్రాజన్ రాజ్ఞాం హరియర్పితాత్మనాం
ఆయుర్ధనం యశస్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్ అని ఇలా చెప్పి 31 శ్లోకాలున్న ఈ అధ్యాయాన్ని, ప్రాచేతసోపాఖ్యానం అనే పేరు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని, అలాగే 31 అధ్యాయాలున్నటువంటి చతుర్థ స్కంధాన్ని ఇక్కడికి శ్రీశుకుల వారు పూర్తి చేసేశారు. దీంతో 2 స్కంధాలుగా సాగుతున్నటువంటి విదుర మైత్రేయ సంవాదం కూడా ఇక్కడికి పూర్తయినట్లు. ఎందుకంటే విదురుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు అని చెప్పేశారు కాబట్టి ఇంకా విదుర మైత్రేయ సంవాదం అనేది ఇక మీద లేదు. ఇంతవరకే విదుర మైత్రేయ సంవాదం. ఈ 2 స్కంధాల్లోనూ మైత్రేయ మహర్షి గారి నోటి నుంచి చెప్పించాలి అని అనుకున్నారు శ్రీశుకుల వారు. అలా చెప్పించి ఆ మైత్రేయ సంవాదాన్ని ఇక్కడికి పూర్తి చేసేశారు కూడా. ఇంతటితో చతుర్థ స్కంధం సమాప్తం. చతుర్థ స్కంధంలో ఏం విశేషాలు ఉన్నాయి అనే సంగతి చూసుకుందాము. చూసుకునే ముందు ఈరోజు నారద మహర్షి గారు చెప్పినటువంటి ఒక ప్రధానమైన విషయాన్ని గట్టిగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రధానంగా చూద్దాం. సింపుల్ భాషలో చెప్పుకుందాము. మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన మనస్సుతో పరమాత్మను ఆహ్వానించుకోవాలి, పిలుచుకోవాలి. పిలుచుకునేటప్పుడు దయయా సర్వభూతేషు, సర్వభూతాల మీద దయగా ఉండాలి. ఉన్నదాంతో తృప్తి పడే అలవాటు చేసుకోవాలి. ఇంద్రియాలను మరీ ఎక్కువగా వదిలిపెట్టకుండా ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఉంచుకొని ఆయన మీద భక్తిగా పిలిస్తే ఆయన అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటాడు. ఇది నారద మహర్షి గారు చెప్పిన అంశం. దీన్ని మనం ఇంకా ఎంత సింపుల్గా అర్థం చేసుకోగలమో అంత సింపుల్గా అర్థం చేసుకుందాము. కావాలనుకుంటే దీనికి ఎంత కష్టపడైనా సరే సాధన చేసి ఈ స్థితిని సాధించాలి అని మాత్రం అనుకుందాం. సర్వభూతదయ చాలా కష్టం, అదేం చిన్నది కాదు. ఉన్నదాంతో తృప్తి పడటం మరీ కష్టం, అలవాట్లో లేని పని కాబట్టి అది కష్టం. ఇంద్రియాలను పట్టపగ్గాలు లేకుండా వదలటమే అలవాట్లో పెట్టుకున్నాం కాబట్టి వాటిని ఒక్కదాన్ని వెనక్కి తీసుకురావటమే, కాసేపు తీసుకురావటమే చాలా చాలా కష్టం. కాబట్టి చేయటానికి కష్టం మాట అటు ఉంచితే అర్థం చేసుకోవటం అనేది ఎంత సింపుల్గా ఉంటే అర్థమవుతుందో అంత సింపుల్గా అర్థం చేసుకుందాం. ఎంత కష్టమైనా సరే సాధించాలి అనిపించేలాగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. మన మనస్సుని మనం ప్రసన్నం చేసుకుందాం. మన మనస్సుల్ని మనం నిర్మలంగా మార్చుకుందాము. అయితే మన మనస్సులు నిర్మలంగా ఉన్నా లేదా సమలంగా ఉన్నా సరే, మాలిన్యంతో ఉన్నా సరే, ఆ మనసుల్లో కనీసం కాలు మోపమని ఆ భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వలనొప్పదను నను వర్తించు నిందిరా కవినీమణి తదాకాంక్షులగుచు ధృతి నను వర్తించు దేవేంద్ర ముఖ్యులనైననెవ్వడు చూడడు. ఆత్మనట్టి నిత్యస్వతంత్రుని నిజ భక్త వరదుని దీనవత్సలు గుణాధీశుని అజుని పురుషోత్తముని జగద్భరితు సర్వేశ్వరు నారాయణుని చిదానందమయుని అజితునచ్యుతు పుండరీకాయదాక్షుత విలి సేవింపకుండునే. ధరరసజ్ఞుడైన పురుషుండు సమ్మోదితాత్ముడగుజు చారుమతులార రాజకుమారులారా అని అత్యద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి భక్తితో కూడినటువంటి అధ్యాత్మ విశేషాలతో కూడిన శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియను ఆచార్యముఖత వినేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు అందించాడు. ఆ అర్థాన్ని అంతటినీ కూడా అనుసరించే విధంగా మనం శ్రద్ధగా ఆ శ్లోకరత్నాలన్నింటినీ కూడా ఈనాడు మనం పారాయణ చేసుకుందాం. శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో 31వ అధ్యాయంలో 16వ శ్లోకం దగ్గర నుంచి మనం పారాయణ చేసుకుందాం.
అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకత్రింశాధ్యాయే ఏకత్రింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః ఏతత్పదం తజ్జగదాత్మనః పరం ఏతత్పదం తజ్జగదాత్మనః పరం సకృద్విభాతం సవితుర్యథా ప్రభా సకృద్విభాతం సవితుర్యథా ప్రభా యథా సవో జాగ్రతి సుప్తశక్తయో యథా సవో జాగ్రతి సుప్తశక్తయో ద్రవ్యక్రియా జ్ఞానభిదా భ్రమాత్యయః ద్రవ్యక్రియా జ్ఞానభిదా భ్రమాత్యయః యథా నభస్య భ్రతమః ప్రకాశాః యథా నభస్య భ్రతమః ప్రకాశాః భవంతి భూపా న భవంత్యనుక్రమాత్ భవంతి భూపా న భవంత్యనుక్రమాత్ ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వమూః ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వమూః రజస్తమః సత్వమితి ప్రవాహః రజస్తమః సత్వమితి ప్రవాహః తైనైకమాత్మానమశేషదేహినాం తేనైకమాత్మానమశేషదేహినాం కాలం ప్రధానం పురుషం పరేశం కాలం ప్రధానం పురుషం పరేశం స్వతేజసాధ్వస్తగుణ ప్రవాహం స్వతేజసాధ్వస్తగుణ ప్రవాహం ఆత్మైక భావేన భజధ్వమద్ధ ఆత్మైక భావేన భజధ్వమద్ధ దయయా సర్వభూతేషు దయయా సర్వభూతేషు సంతుష్ట్యాయేన కేన వా సంతుష్ట్యాయేన కేన వా సర్వేంద్రియోపశాంత్యా చ సర్వేంద్రియోపశాంత్యా చ తుష్యత్యాశు జనార్దనః తుష్యత్యాశు జనార్దనః అపహత సకలైషణామలాత్మని అపహత సకలైషణామలాత్మని అవిరతమేధిత భావనోపహూతః అవిరతమేధిత భావనోపహూతః నిజ జనవశగత్వమాత్మనో యత్ నిజ జనవశగత్వమాత్మనో యత్ నసరతి ఛిద్రవదక్షరః సతాం హి నసరతి ఛిద్రవదక్షరః సతాం హి న భజతి కుమనీషిణాం సయుజ్యాం న భజతి కుమనీషిణాం స ఇజ్యాం హరిరథనాత్మధన ప్రియో రసజ్ఞః హరిరథనాత్మధన ప్రియో రసజ్ఞః శ్రుతధన కులకర్మణాం మదైర్యే శ్రుతధన కులకర్మణాం మదైర్యే విదధతి పాపమకించనేషు సత్సు విదధతి పాపమకించనేషు సత్సు శ్రియమనుచరతీం తదర్థినశ్చ శ్రియమనుచరతీం తదర్థినశ్చ ద్విపదపతీన్ విబుధాంశ యత్స్వపూర్ణః ద్విపదపతీన్ విబుధాంశ్చ యత్స్వపూర్ణః న భజతి నిజ భృత్యవర్గతంత్రః న భజతి నిజ భృత్యవర్గతంత్రః కథమముద్విసృజేత్ పుమాన్ కృతజ్ఞః కథమముద్విసృజేత్ పుమాన్ కృతజ్ఞః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతసో రాజన్ ఇతి ప్రచేతసో రాజన్ అన్యాశ్చ భగవత్కథాః అన్యాశ్చ భగవత్కథాః శ్రావయిత్వా బ్రహ్మలోకం శ్రావయిత్వా బ్రహ్మలోకం యయౌ స్వాయంభువో మునిః యయౌ స్వాయంభువో మునిః తేపి తన్ముఖ నిర్యాతం తేపి తన్ముఖ నిర్యాతం యశో లోకమలాపహం
యశో లోకమలాపహం హరేర్నిశమ్య తత్పాదం హరేర్నిశమ్య తత్పాదం ధ్యాయంతస్తద్గతిం యయుః ధ్యాయంతస్తద్గతిం యయుః ఏతత్తేభిహితం క్షత్తః ఏతత్తేభిహితం క్షత్తః యన్మాం త్వం పరిపృష్టవాన్ యన్మాం త్వం పరిపృష్టవాన్ ప్రచేతసాం నారదస్య ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనం సంవాదం హరికీర్తనం శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ య ఏష ఉత్తానపదో య ఏష ఉత్తానపదో మానవస్యానువర్ణితః మానవస్యానువర్ణితః వంశః ప్రియవ్రతస్యాపి వంశః ప్రియవ్రతస్యాపి నిబోధ నృపసత్తమా నిబోధ నృపసత్తమా యో నారదాదాత్మవిద్యాం యో నారదాదాత్మవిద్యాం అధిగమ్య పునర్మహీం అధిగమ్య పునర్మహీం భుక్త్వా విభజ్య పుత్రేభ్యః భుక్త్వా విభజ్య పుత్రేభ్యః ఐశ్వరం సమగాత్పదం ఐశ్వరం సమగాత్పదం ఇమాం తు కౌశారవిణోపవర్ణితాం ఇమాం తు కౌషారవిణోపవర్ణితాం క్షత్తాని సంయాజితవాదసత్కథాం క్షత్తా నిశమ్యాజితవాద సత్కథాం ప్రవృద్ధ భావోశ్రుకలాకులో మునేః ప్రవృద్ధ భావోశ్రుకలాకులో మునేః దధార మూర్ధ్నా చరణం హృదా హరేః దధార మూర్ధ్నా చరణం హృదా హరేః విదుర ఉవాచ విదుర ఉవాచ సోయమద్య మహాయోగిన్ సోయమద్య మహాయోగిన్ భవతా కరుణాత్మనా భవతా కరుణాత్మనా దర్శితస్తమసః పారో దర్శితస్తమసః పారో యత్రా కించన గో హరిః యత్రా కించన గో హరిః శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఇత్యానమ్యతమామంత్ర్య ఇత్యానమ్యతమామంత్ర్య విదురో గజసాహ్వయం విదురో గజసాహ్వయం స్వానాం దిదృక్షుః ప్రయయౌ స్వానాం దిదృక్షుః ప్రయయౌ జ్ఞాతీనాం నిర్వృతాశయః జ్ఞాతీనాం నిర్వృతాశయః ఏతద్య శృణుయాద్రాజన్ ఏతద్య శృణుయాద్రాజన్ రాజ్ఞాం హర్యర్పితాత్మనాం రాజ్ఞాం హర్యర్పితాత్మనాం ఆయుర్ధనం యశస్వస్తి ఆయుర్ధనం యశస్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్ గతిమైశ్వర్యమాప్నుయాత్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకత్రింశోऽధ్యాయః ఏకత్రింశోऽధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।